హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నువ్వుంటే నా జతగా సీరియల్ నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతోందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. దేవాని అరెస్ట్ చేసిన పోలీసులు అసలేం జరిగింది అని తెలుసుకోవడానికి మా వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఆదిత్య మిథునతో మాట్లాడిన తర్వాత కిందకి వస్తాడు. అప్పుడు హరివర్ధన్, బాబు ఆదిత్య, నన్ను క్షమించు, ఇలా జరుగుతుందని నేను అస్సలు ఊహించలేదు. దీనికి కారణం ఎవరైనా కానీ వాడిని నేను అసలు వదిలిపెట్టేదే లేదు అని అంటాడు. అప్పుడు ఆదిత్య, మీరేం టెన్షన్ పడకండి మావయ్య, మిథునకి ఏమీ కాదు. ముందు తనని జరిగిన దాని గురించి మర్చిపోమని చెప్పండి. పెళ్లి సంగతి తర్వాత ఆలోచిద్దాం. ముందు తనని ఆ షాక్ నుండి తేరుకోమని చెప్పండి. మిథున జాగ్రత్త అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆదిత్య వెళ్ళిపోగానే హరివర్ధన్, పోలీసులకి ఫోన్ చేశావా, వాళ్ళేమన్నారు అని రాహుల్ని అడుగుతాడు. అప్పుడు రాహుల్, చేశాను నాన్నగారు, వాళ్ళు వెంటనే యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. వాడు ఎవడైనా కానీ వాడి బ్యాక్గ్రౌండ్ ఏమైనా సరే వాడిని ఖచ్చితంగా పట్టుకొని తీరుతామని చెప్పారు అని అంటాడు. అప్పుడు హరివర్ధన్, సరే, వాడిని పట్టుకున్న తరువాత మనకి ఇన్ఫామ్ చేయమని చెప్పు అని అంటాడు. అప్పుడు రాహుల్, సరే నాన్నగారు, నేను చెప్తాను అని అంటాడు. దేవా మిథున మెడలో తాళి కట్టే సమయంలో గుడిలో మీడియా కూడా అక్కడే ఉన్నందువల్ల అక్కడ జరిగిందంతా వాళ్ళు రికార్డ్ చేసి న్యూస్ ఛానల్లో దాన్ని టెలికాస్ట్ చేస్తూ ఆ వీడియోని వైరల్ చేస్తూ ఉంటారు. అప్పుడు పోలీసులకు ఇదంతా చేసింది రౌడీ దేవా అని తెలుస్తుంది. అప్పుడు సబ్ ఇన్స్పెక్టర్, ఒరేయ్ దేవా, ఇదంతా నువ్వు చేశావా, ఈరోజు నువ్వు అయిపోయావ్రా అని అంటాడు. అలా పోలీసులు దేవా కోసం వెతుకుతూ ఉంటారు. దేవా గ్యారేజ్లో ఉంటాడు. గ్యారేజ్లో తన పని తాను చేసుకుంటూ ఉంటాడు. అప్పుడు దేవా వాళ్ళ ఫ్రెండ్ దేవా దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి, మచా, నీకోసం పోలీసులు వెతుకుతున్నారు మచా అని అంటాడు. అప్పుడు దేవా, ఏం మాట్లాడుతున్నావురా నువ్వు, పోలీసులు నా కోసం వెతకడం ఏంటి అని అంటాడు. అప్పుడు దేవా వాళ్ళ ఫ్రెండ్, అవును మచా, పోలీసులంతా నీకోసం వెతుకుతున్నారు. నువ్వు గుళ్ళో ఒక అమ్మాయి మెడలో తాళి కట్టావు కదా, అది మీడియా వాళ్ళు రికార్డ్ చేసి న్యూస్ ఛానల్లో టెలికాస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ వీడియో వైరల్ అవుతుంది మచా, ఒకసారి చూడు అని దేవాకి ఆ వీడియోని చూపిస్తూ ఉంటాడు. ఈలోగా దేవా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ అక్కడికి వస్తారు. అప్పుడు వాళ్ళు, ఏమైందిరా, అంతలా కంగారు పడిపోతున్నావు, ఏం జరిగింది అని అంటారు. అప్పుడు అతను, మన మచ్చా కోసం పోలీసులు వెతుకుతున్నారు అని అంటాడు. అప్పుడు దేవా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఆశ్చర్యపోయి, ఏంట్రా నువ్వు అంటున్నది అని అంటారు. అప్పుడు అతను, నిజంరా, నేను నా కళ్ళారా చూశాను అని అంటాడు. అప్పుడు దేవా వాళ్ళ ఫ్రెండ్స్, అయిపోయింది, అంతా అయిపోయింది, ఇప్పుడు ఆ పోలీసులు నిన్నేం చేస్తారో ఏంటో మచ్చా అని చాలా బాధపడుతూ ఉంటారు. అప్పుడు దేవా, రేయ్ ఆపన్రా, ఈ పోలీసులు ఈ గొడవలు ఇంతకు ముందు చూడలేదా ఏంటి, ఇవన్నీ నాకేమన్నా కొత్త, తొందరలోనే బయటకు వచ్చేస్తాను నేను అని అంటాడు. ఈలోగా అక్కడికి పోలీసులు వస్తారు. అప్పుడు ఇన్స్పెక్టర్ దేవాని, యు ఆర్ అండర్ అరెస్ట్ అని అంటారు. అప్పుడు దేవా, నమస్తే సార్, బాగున్నారా, చాలా రోజులైంది మిమ్మల్ని చూసి అని అంటాడు. ఇప్పుడు ఆ ఇన్స్పెక్టర్, చూసారంటయ్యా వీడిని, వీడికెంత పొగరు, చేసిందంతా చేసి ఇంకా భయపడకుండా అలానే ఎంత పొగరుగా మాట్లాడుతున్నారో చూసారా అని, ముందు నడవరా స్టేషన్కి అని అంటారు. అప్పుడు దేవా, నేనేం చేశాను సార్ అని అంటాడు. అప్పుడు ఆ ఇన్స్పెక్టర్, ఏం చేశావా, నువ్వు తాళి కట్టిన అమ్మాయి ఎవరో తెలుసా, ఆ అమ్మాయి హరివర్ధన్ జడ్జి కూతురు అని అంటారు. అప్పుడు దేవా వాళ్ళ ఫ్రెండ్స్ ఆశ్చర్యపోతారు. అప్పుడు దేవా వాళ్ళ ఫ్రెండ్స్, ఏంటి మచ్చ ఇది, ఇదేం ట్విస్ట్ అని అంటారు. అప్పుడు పోలీసులు దేవాని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తారు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.